విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ దిలీప్ ట్రోఫీ ఆడుతున్నారట. బ్రేకింగ్ న్యూస్ ఇదే. దీని గురించి అందరూ మాడుకుంటున్నారు. దిలీప్ ట్రోఫీ ఏంటబ్బా, మాకు ఐపీఎల్ తెలుసు, మహా అంటే మాకు టీఎన్పీఎల్ తెలుసు, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కూడా తెలుసు, దిలీప్ ట్రోఫీ ఏంట్రా అని కొంతమంది ఉంటారు. ఐఎమ్ టెల్లింగ్ యూ, కొంతమంది ఉన్నారు. వాళ్ళ కోసం అండ్ అలాగే దిలీప్ ట్రోఫీ ఇంపార్టెన్స్ ఏంటో మనందరం మళ్ళీ ఒకసారి అర్థం చేసుకోవడానికి చిన్న అవకాశం దొరికింది మనకి. అది కూడా ఎందుకంటే వీళ్ళు ఆడుతున్న అనగానే కొంచెం ఇంటెన్సిటీ, ఇంట్రెస్ట్ పెరిగిపోయింది దాంట్లో. దాని గురించి మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. వెల్కమ్ టు స్టాంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, అంటే వీడియోలు చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు, నేను హర్ట్ అవుతా, లైట్గా హర్ట్ అవుతా. అందుకని సబ్స్క్రైబ్ కొట్టేసారు ఫస్ట్ కింద. ఆ సబ్స్క్రైబ్ కొట్టేసిన తర్వాత మనం వీడియో చూసుకుందాం. అలాగే త్రూఅవుట్ ది వీడియో ఎక్కడన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపించినా, కొంచెం వాల్యూ మీకు యాడ్ అయింది అనిపించినా, ఓ లైక్, ఓ షేరు, కమెంటు, ప్లీజ్ కంటిన్యూ విత్ దట్ టు. ఓకే, లెట్స్ గెట్ ఆన్ విత్ ద వీడియో. దిలీప్ ట్రోఫీ అసలు ఇదేంటి అనుకుంటే, ఇప్పుడంటే మనకి ఐపీఎల్, అక్కడక్కడ లీగ్స్, వీటిలో బాగా ఆడితే ఇండియాకి ఆడడం T20 ఫార్మాట్లో, లేకపోతే ODI ఫార్మాట్లో, ఇంకా టైం బాగుంటే టెస్ట్ మ్యాచ్ ఆడడం, ఇలాంటివన్నీ గత 10-15 సంవత్సరాలు జరుగుతున్నాయి. కానీ దానికి ముందరంతా కూడా రెడ్ బాల్, డొమెస్టిక్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి మాత్రమే ఛాన్సులు వచ్చేవి ఇండియాకి ఆడడానికి. డొమెస్టిక్గా రెడ్ బాల్ టోర్నమెంట్స్ ఏంటి అది చూస్తే, ఫస్ట్ రంజీ ట్రోఫీ. అంటే ఇండియాలో ఉన్న స్టేట్స్ అన్నీ కలిసి ఆడేది, పోటీ పడేది రంజీ ట్రోఫీ. దాని ఫార్మాట్లు రకరకాలుగా మారాయి, అది గురించి మాట్లాడలేము మనం ఇప్పుడు. అదొకట. తర్వాత దిలీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీ నుంచి దిలీప్ ట్రోఫీ నెక్స్ట్ లెవెల్. దాని తర్వాత ఇరానీ ట్రోఫీ అని ఉండేదన్నమాట. ఈ 3 టోర్నమెంట్స్లో బాగా ఆడిన వాళ్ళు ఇండియాకి సెలెక్ట్ అయ్యేవాళ్ళు. ఇది సాధారణంగా ఉన్న ఒక హైరార్కీ అనుకోండి, లేకపోతే ఒక లెవెల్. అంటే ఇప్పుడు 7th క్లాసు, 10th క్లాసు, ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్, ఆ టైప్లో ఇలా ఒక్కొక్క దగ్గర ఆడుకుంటూ వచ్చి ఇండియాకి ఆడేవాళ్ళు అనమాట ఆ రోజుల్లో, రైట్? అఫ్కోర్స్ కాలక్రమేణా దిలీప్ ట్రోఫీకి, రంజీ ట్రోఫీకి కొంచెం వాల్యూ తగ్గిపోయిందా అనిపిస్తుంది. ఎందుకంటే అంటే అక్కడ ప్లేయర్స్ ఆడుతున్నా కూడా ఇండియన్ క్రికెటర్స్ ఎవరు వెళ్ళి వాళ్ళతో ఆడలేకపోతున్నారు. కాబట్టి ఎందుకు ఆడలేకపోతున్నారు? ఇండియా క్రికెట్ ఎక్కువ అయిపోయింది ఇంటర్నేషనల్గా, అందుకని వెళ్ళి అక్కడ టైం స్పెండ్ చేసి ఆడలేకపోతున్నారు. కాబట్టి దానికి ఉన్న ఒక మజా కాస్త తగ్గిపోయింది. ఆ పర్ఫార్మెన్సెస్ ఎక్కువగా హైలైట్ అవ్వట్లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని సెలెక్ట్ చేయట్లేదని కొన్ని విమర్శలు కూడా మీరు వినే ఉంటారు, రైట్? నా లెట్స్ జస్ట్ ఫోకస్ అబౌట్ దిలీప్ ట్రోఫీ, బికాస్ అది ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. ఎందుకంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతున్నారు అని చెప్పేసి టాక్, బై టాక్ భయ్యా. 2016 వాజ్ ద లాస్ట్ టైం రోహిత్ శర్మ ప్లేడ్ దిలీప్ ట్రోఫీ. విరాట్ కోహ్లీ అయితే ఇంకా ముందు 2010లో ఆడేట లాస్ట్ దిలీప్ ట్రోఫీ నార్త్ జోన్కి, మన రోహిత్ శర్మ వెస్ట్ జోన్కి, రైట్? ఇలా అప్పట్లో ఆడిన వాళ్ళు మళ్ళీ తిరిగి ఆడతారు అని ఒక టాక్. అయితే నేను చదివిన వార్తలు ఏమిట్రా అంటే, వీళ్ళు ఆడటం కొంచెం కష్టమే అంటున్నారు. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, బుమ్రా అలాగే అశ్విన్ కూడా బహుశా ఆడకపోవచ్చుట ఈ దిలీప్ ట్రోఫీ ఇప్పుడు. అంటే వాళ్ళకి ఎక్స్టెండెడ్ రెస్ట్ ఇవ్వబోతున్నారట. బికాజ్ ఇండియాకి ఒక 10 మ్యాచ్ టెస్ట్ సిరీస్లు రాబోతున్నాయి వరుసగా. బంగ్లాదేశ్తో 2, న్యూజిలాండ్తో 3, ఆస్ట్రేలియాతో 5. చాలా ఇంపార్టెంట్ 10 టెస్ట్ మ్యాచెస్ రాబోతున్నాయి. కాబట్టి వీళ్ళకి రెస్ట్ ఇద్దామని ఫిక్స్ అయ్యారని అగైన్ మళ్ళీ బయట టాక్. అంతర్జాలంలో ఉన్న వార్తలు ఇవన్నీ కూడా. అజిత్ అగర్కర్ దాంతోపాటు నా సెలక్షన్ కమిటీ ఏం చేస్తారా అంటే, రాబోయే వారాల్లో వాళ్ళు టీమ్స్ని ఎంచుకోబోతున్నారట. టీమ్స్ అంటున్నాను ఏమిటాయి అనుకుంటారేమో. ఇప్పుడు దీనికోసం మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ రీల్ చేసుకోవాలి, రైటా? రెడీయా? ఫ్లాష్ బ్యాక్ రీల్. దిలీప్ ట్రోఫీ ఏంటి అసలు? దిలీప్ సింగ్ జీ అనే ఒక గొప్ప ఆయన ఉండేవారు. ఆయన 1930sలో ఇంగ్లాండ్ తరఫున ఆడారు. ఇండియానే, బట్ ఆఫ్ కోర్స్ అప్పుడు వాళ్ళు మన మీద ఆధిపత్యం ఉండింది కాబట్టి, ఇది రూలింగ్ ఇండియా కాబట్టి వెళ్ళి ఇంగ్లాండ్ తరఫున ఆడేట ఆయన పేరు మీద దిలీప్ సింగ్ జీ పేరు మీద దిలీప్ ట్రోఫీ అని స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చే తరాలకి కాస్త ఇన్స్పిరేషన్గా ఉంటుంది. అలాగే మన రంజీ ట్రోఫీ కూడా రంజిత్ సింగ్ జీ గారి పేరు మీద ఉన్నది అనమాట. సో ఈ దిలీప్ ట్రోఫీ ఏమిటి అంటే, రంజీ ట్రోఫీ నాకు చెప్పినట్టుగా ప్రతి ఒక్క స్టేట్ ఆడుతూ ఉంటుంది, రైట్? కాలక్రమే దాని ఫార్మాట్ మారింది. ఫస్ట్లో ఏముండేది, సౌత్ జోన్లో టీమ్స్ మాత్రమే ఆడేవాళ్ళు, వెస్ట్ జోన్లో టీమ్స్ మాత్రమే ఆడేవాళ్ళు, నార్త్, సెంట్రల్, ఈ జోన్, ఈ టీమ్స్ ఆడిన తర్వాత టాప్ 2 టీమ్స్ క్వాలిఫై అయ్యారు ప్లే ఆఫ్స్కి, క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ అలా ఉండేది. తర్వాత ఇలైట్ గ్రూప్స్ అని స్టార్ట్ చేశారు, ఇలైట్ A, B, C అని. తర్వాత ఎలీట్ గ్రూప్స్, ప్లేట్ గ్రూప్స్ అని స్టార్ట్ చేసేసి ఇలా ఫార్మాట్లు మారారు రంజీ ట్రోఫీ కూడా. అలాగే దిలీప్ ట్రోఫీ కూడా స్టార్టింగ్లో అంటే 1961-62లో ఫస్ట్ టైం ఆడారట. అప్పుడు కూడా ఫార్మాట్ ఏమిటంటే అంటే 5 జోన్స్ ఉండేవి. నార్త్ జోన్, వెస్ట్ జోన్, ఈస్ట్ జోన్, సౌత్ జోన్, సెంట్రల్ జోన్, రైట్? నార్త్ జోన్లో కొన్ని స్టేట్స్ ఉండేవి. మీ స్క్రీన్ పై ఇప్పుడు వచ్చేస్తున్న స్టేట్స్ ఏంటో, రైట్? నార్త్ జోన్లో ఈ స్టేట్స్ నుంచి కలిపి అన్ని ప్లేయర్స్ని పిక్ చేసేవాళ్ళు, అది నార్త్ జోన్. అలాగే ఈస్ట్ జోను, వెస్ట్ జోను, సౌత్ జోను, సెంట్రల్ జోను. అంటే రంజీ ట్రోఫీలో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళందరినీ కూడా సెలెక్ట్ చేసి ఆ జోన్ని రిప్రజెంట్ చేస్తూ ఒక టీం సెలెక్ట్ చేసి పంపించేవాళ్ళు. వాళ్ళు ఈ జోన్స్ ఆడుకునే దాన్ని దిలీప్ ట్రోఫీ అనేవాళ్ళు. అంటే ఇక్కడ స్థాయి పెరిగినట్టేగా. రంజీ ట్రోఫీలో మీ స్టేట్కి తగ్గ 11 మంది ఆడేవాళ్ళు. దిలీప్ ట్రోఫీలో మీ జోన్, మీ సౌత్ జోన్ అంటే 5-6 రాష్ట్రాల నుంచి బెస్ట్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ ఆడేవాళ్ళు. ఆబ్వియస్లీ కాంపిటీషన్ పెరిగి ఉండేది. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ టోర్నమెంట్ ఇన్ ది పాస్ట్.
ఓకే, దీని నుంచి బాగా రన్ స్కోర్ చేసి బోల్డ్ పర్ఫామ్ చేసి ఎంతోమంది ఇండియాకి టెస్ట్ క్రికెట్లో డబ్బు చేసిన వాళ్ళు ఉన్నారు. దట్స్ హౌ ది రోడ్ వాజ్ దాట్, దారి అదనమాట ఇండియన్ టీంలోకి రావడానికి ఒకప్పుడు. అందుకని దిలీప్ ట్రోఫీకి చాలా పెద్ద వాల్యూ ఉంది. సరే, ఈ దిలీప్ ట్రోఫీ కూడా కాలక్రమేణా చాలా మార్పులు దానిలో వచ్చాయి. ఏమిటంటే ఫస్ట్ జోన్స్లో ఆడారు, తర్వాత వెస్టిండీస్ని తీసుకొచ్చి ఒక టీమ్గా పెట్టారట కొన్ని సందర్భాల్లో, వెస్టిండీస్ ఏ టీమ్ని, అలాగే ఇంగ్లాండ్ ఏ టీమ్ని, బంగ్లాదేశ్, శ్రీలంక ఇలా కూడా పెట్టారు. మధ్యలో కొన్ని సంవత్సరాలేమో ఇండియా ఏ, ఇండియా బి, ఇండియా సి అని 3 టీమ్స్ పెట్టారట. ఈ జోన్ కాన్సెప్ట్ నచ్చట్లేదు మాకు, కాంపిటీషన్ పెంచుదామని చెప్పేసి అలా పింక్ బాల్ తోటి డే నైట్ టెస్ట్ మ్యాచ్, అది 4 డే మ్యాచ్లు ఆడారు దిలీప్ ట్రోఫీలో. అది జరిగింది. దాని తర్వాత ఏమిట్రా అంటే మళ్ళీ ది కేమ్ బ్యాక్ టు ది జోన్ ఫార్ములా. అయితే లేటెస్ట్గా 2022-23లో 6th జోన్ ఇంకోటి యాడ్ చేశారు. నార్త్, వెస్ట్, ఈస్ట్, సౌత్, సెంట్రల్తో పాటు నార్త్ ఈస్ట్ అని చెప్పి ఇంకొక జోన్ యాడ్ చేశారు. సో మొత్తం 6 జోన్స్ ఆడారు లాస్ట్ టైం. రౌండ్ రాబిన్ ఫార్మాట్, నాకౌట్ ఫార్మాట్, రకరకాల ఫార్మాట్ అంటే మొత్తానికి ఒక విన్నర్ ఉంటారు. ఓవరాల్గా దిలీప్ ట్రోఫీ డామినేషన్ వెస్ట్ జోను, తర్వాత నార్త్ జోను, తర్వాత సౌత్ జోను, ఇలా మ్యాక్సిమం వీళ్ళు గెలుచున్నారు. సరే, ఇక్కడ రికార్డ్స్ అవన్నింటిలోకి వెళ్ళి మిమ్మల్ని బోర్ కొట్టించాను నేను. మెయిన్ పాయింట్ ఏంటి, ముద్దే కీ బాత్ క్యా హే అంటే ఇక్కడ ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్స్ వచ్చి ఇక్కడ ఆడబోతున్నారు. అది కాస్త ఇంట్రెస్ట్ లెవెల్, క్యూరియాసిటీ పెంచేసింది అందరికీ కూడా. ఇది ఎందుకు జరిగిందిరా అంటే మీకు గుర్తున్నా ఉంటుంది, ఒక 2-3 నెలల క్రితం ఒక పెద్ద వేటే వేశారు. ఎవరి మీద? శ్రేయస్ అయ్యర్ మీద, ఇషాన్ కిషన్ మీద. వీళ్ళు డొమెస్టిక్ మ్యాచ్ ఆడట్లేదు, చాలా లైట్ తీసుకుంటున్నారు వీళ్ళు, అమ్మో వీళ్ళ కొందరు బాగా మొదలెక్కిందిరా గోవర్ధరా టైప్లో ఫీల్ అయ్యి సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తీసేసి వాళ్ళకి వార్నింగ్ ఒకటి ఇచ్చారు. తర్వాత మన జై షా గారు ఏం చెప్పారా అంటే, మీరు ఇండియాకి ఆడనప్పుడు వచ్చి డొమెస్టిక్ టోర్నమెంట్స్ ఆడాలి, దానికి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వాలి, మీరు సెంట్రల్లీ కాంట్రాక్టెడ్ ప్లేయర్స్, బీసీసీఐ మీకు డబ్బులు ఇస్తున్నారు సంవత్సరం పాటు కూడా, మీరు వచ్చి ఆడాలి, అప్పుడే స్టాండర్డ్ పెరుగుతుంది అని చెప్పి. అయితే ఇట్స్ అ వెరీ గుడ్ పాయింట్, వ్యాలిడ్ పాయింట్. కాకపోతే ఇన్ ద డిఫెన్స్ ఆఫ్ ది ప్లేయర్స్ ఏమిట్రా అంటే లాస్ట్ 5-10 years or 50 yearsగా చూసుకుంటే అమౌంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్రికెట్ ఇండియా అనేది చాలా ఎక్కువైపోయింది. ఎక్కడ గ్యాప్ లేకుండా పోయింది బాసు. పాపం వాళ్ళు వచ్చి వెనక ఆడదామని కూడా రెస్ట్ ఎప్పుడు తీసుకోవాలి, ఇంకా అందుకని ఆడలేకపోయారు. కానీ వీళ్ళు ఆడితే ఏమిటి, ఆబ్వియస్లీ స్టాండర్డ్ పెరుగుతుంది. ఇంటర్నేషనల్ క్రికెట్కి ఆడొచ్చిన వాళ్ళు వెనక్కి వచ్చి మళ్ళీ వాళ్ళ స్టేట్ టీమ్స్లో ఆడిన, వాళ్ళ జోనల్ టీమ్స్లో ఆడిన, ఆబ్వియస్లీ వాళ్ళ స్థాయిని పెంచుతారు, వాళ్ళతో కంపీట్ చేసే వాళ్ళు వాళ్ళ స్థాయిని పెంచుకుంటారు. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ది కాంపిటీషన్ లెవెల్ గోస్ హైయర్. అందుకని ఆడడం చాలా ఇంపార్టెంట్. ఆస్ట్రేలియా ఇది చాలా బాగా చేశారు. వాళ్ళ క్రికెటర్స్ ఏమిట్రా అంటే ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ లేనప్పుడు తిరిగి వెళ్ళి వాళ్ళ డొమెస్టిక్ స్ట్రక్చర్లో బాగా క్రికెట్ ఆడతారు. షెఫీల్డ్ షీల్డ్ అంటారు వాళ్ళు, మనం రంజీ ట్రోఫీ ఎలా అయితే అంటామో వాళ్ళు షెఫీల్డ్ షీల్డ్ అంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దివ్ గాట్ విక్టోరియా, న్యూ సౌత్ వేల్స్, వెస్టర్న్ ఆస్ట్రేలియా, టాస్మేనియా, ఇలా కొన్ని టీమ్స్ ఉన్నాయి, 5-6 టీమ్స్ ఉన్నాయి. వాళ్ళకు కూడా దానికి వెళ్ళి క్రికెట్ ఆడుతూ ఉంటారు అనమాట వాళ్ళు. ఇది ఇప్పటి నుంచి కాదు, 70s, 80s, 90s నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. సపోజ్ లైక్ షేన్ వాన్, ఆడమ్ గిల్క్రిస్ట్ ఆర్ డేవిడ్ బూన్, దానికంటే ముందర డెన్నిస్ లిల్లీ, వీళ్ళందరూ కూడా ఆడుతూ ఉండేవాళ్ళు అనమాట. అలాగే ఇప్పటికీ కమిన్స్ వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళి ఆడతారు. ఎప్పుడైతే టెస్ట్ మ్యాచెస్లోకి తిరిగి రీఎంట్రీ ఇద్దాం అనుకుంటారో వెళ్ళి ఒక షెఫీల్డ్ షీల్డ్ మ్యాచ్ ఆడేసి వస్తారు. ఇంగ్లాండ్లో కూడా జరుగుతుంది ఇది. వాళ్ళ కౌంటీ క్రికెట్లో ప్రతి ఒక్కరిని వెళ్ళి ఆడతారు. దే లవ్ గోయింగ్ బ్యాక్ టు ద కౌంటీస్. అంటే ప్రాబ్లం ఏంటంటే ఇండియా చాలా ఎక్కువ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడతారు కాబట్టి ఆ ఛాన్స్ దొరకలేదు చాలా మందికి. కాకపోతే ఇప్పుడు బీసీసీఐ సేయింగ్ కుదరదు, మీరు వెళ్ళి కుదిరినప్పుడల్లా, మీరు ఇండియాకి ఆడినప్పుడల్లా వెళ్ళి ఆడాల్సిందే, లేకపోతే కాంట్రాక్ట్ని తీసేస్తారు రోయ్ అని వార్నింగ్ కూడా ఇచ్చేసారు కదా, అదే చేస్తారనమాట. ఇండియాకు కూడా September 19th దాకా, బంగ్లాదేశ్ ఇండియాకి వచ్చేదాకా క్రికెట్ ఎలాగో లేదు. పైగా రెడ్ బాల్ ఆడి చాలా కాలం అయిపోయింది. T20 వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ ఓడిఐ మాత్రమే ఆడారు. సో ఈ రెడ్ బాల్తో మళ్ళీ కొంచెం టచ్లో రావడానికి అద్భుతమైన అవకాశం ఇదే. యూజువల్గా ఏమిటంటే రంజీ ట్రోఫీ తర్వాత దిలీప్ ట్రోఫీ జరిగేది, ఇప్పుడు మళ్ళీ కాస్త మార్చి దిలీప్ ట్రోఫీ ముందు తీసుకొచ్చారు. ఈ దిలీప్ ట్రోఫీ కూడా ఇప్పుడు జోన్ సిస్టమ్ తీసేసి 4 టీంలు ఎంచుకుంటారట సెలెక్టర్స్ అందరూ కలిసి. సో మంచి క్వాలిటీ వస్తుందని ఫిక్స్ అయ్యారు. ఇప్పుడు ఎవరు ఆడబోతున్నారు దీనికి అంటే, ఇందాక చెప్పినట్టుగా బుమ్రా, అశ్విన్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కొంచెం డౌట్ఫుల్ ఆడితే ఇట్ బి సూపర్, నథింగ్ లైక్ ఇట్, రైట్? వీళ్ళు కాకుండా కూడా కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, అలాగే కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్, ధ్రువ్ జురేల్, వీళ్ళందరూ తిరిగి వచ్చి ఆడబోతున్నారు దిలీప్ ట్రోఫీ, విచ్ ఇస్ గ్రేట్, రైట్? అంటే మీకు ఇండియాకి రిప్రజెంట్ చేసిన అందరూ కూడా మళ్ళీ వెనక్కి ఆడుతున్నారంటే ఆబ్వియస్లీ స్టాండర్డ్ పెరిగిపోతుంది, అందరూ కూడా ఆ రిథంలోకి వచ్చేస్తారు. ఇంకో టాక్ ఏమిటంటే మొహమ్మద్ షమీ కూడా ఈస్ కమింగ్ బ్యాక్ టు నియర్ ఫుల్ ఫిట్నెస్, ఎన్సీఏలో కూడా రిహాబ్ చేసుకుంటారు, బౌలింగ్ స్టార్ట్ చేసేట, వర్క్లోడ్ పెంచుతున్నారట. సో ఏదో ఒక మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది అని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో ఇది బేసిక్గా ఉన్నదన్నమాట. అయితే మ్యాచెస్ ఎక్కడ అంటే అన్ని అనంతపూర్లో షెడ్యూల్ చేశారట. సో బేసికలీ మన వాళ్ళు ఎవరైతే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారో వెళ్ళి ఈ క్రికెటర్స్ చూసే అవకాశం ఉంది. టికెట్లు పే ఏం ఉండవు భయ్యా, ఫ్రీగా అలో చేసేస్తారు, శుభ్రంగా చూసేయచ్చు. చూహేండి మొత్తం మ్యాచ్ భలే ఉంటుంది ఇది చూస్తే కనుక. ఒకవేళ జస్ట్ ఇమాజిన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, బుమ్రా, షమి,
అండ్ అశ్విన్ వీళ్ళు కూడా వస్తే అస్సలు ఇమాజిన్ చేయండి అసలు ఈ లెవెల్లో ఉంటుంది. మన ఇండియన్ స్టార్స్ ఆడుతున్నారు, అనంతపురంలో ఆడుతున్నారంటే అబ్బాబ్బా నెక్స్ట్ లెవెల్. అయితే మధ్యలో 1-2 మ్యాచ్లు కాస్త బెంగళూరు కూడా షిఫ్ట్ చేస్తారేమో అని కూడా టాక్ ఉందన్నమాట. అది స్కెడ్యూల్ మనకి కన్ఫర్మ్ అవుతుంది, టీమ్స్ కన్ఫర్మ్ అవుతాయి. అయినప్పుడు దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. 2010లో ఎప్పుడో విరాట్ కోహ్లీ ఆడాడు, 2016లో ఎప్పుడో రోహిత్ శర్మ ఆడాడు, మళ్ళీ ఆడతారు తిరిగి దిలీప్ ట్రోఫీలో అని ఎప్పుడైతే వార్తలు బయటకు వచ్చాయో ఎవ్రీబడీ ఈస్ ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్. అయితే అది జరగకపోవచ్చేమో అని కూడా చెప్పుంచుదాం. అంటే నేను చదివిన వార్తలు అవి కదా, అనవసరంగా డోంట్ గెట్ క్యారీడ్ విత్ రూమర్స్ అని చెప్దామని ఒకటి. ఇంకోటి దిలీప్ ట్రోఫీ ఎందుకు చూడాలి, ఎందుకు ఇంపార్టెంట్, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి మన డొమెస్టిక్ సెటప్లో? ఎందుకంటే 2000 తర్వాత పుట్టిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పెద్దగా డొమెస్టిక్ క్రికెట్ గురించి అవగాహన అంత ఉండదు. అంటే రెగ్యులర్గా ఆడుతున్న వాళ్ళు, లీగ్స్లో ఆడుతున్న వాళ్ళు, ఎవరైతే Under-16 Under-19 ఆడారో వాళ్ళకి తెలిసి ఉంటుంది ఇవన్నీ ఉన్నాయి, స్టెప్స్ ఉన్నాయని. బట్ మిగతా అందరూ కూడా ఏముంది ఐపీఎల్ ఆడితే ఇండియా అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కాస్త తెలుస్తుందని ఒక చిన్న అటెంప్ట్ అనమాట. అటెంప్ట్ నచ్చుంటే, ఇన్ఫర్మేషన్ నచ్చుంటే, దిలీప్ ట్రోఫీ గురించి మళ్ళీ డీటెయిల్స్ రాగానే ఇంకొక వీడియో కావాలనిపిస్తే ఒక లైక్, ఒక కమెంట్, మీరు కమెంట్ చేస్తే తెలియదు నాకు, కమెంట్ కూడా చేసి పెట్టండి. అలాగే షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్, బికాజ్ వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ అనంతపురం చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళు కూడా గ్యారెంటీగా పంపించండమ్మా. ఎందుకంటే ఐ థింక్ మనం కూడా టికెట్ తీసుకు వెళ్ళిపోవచ్చేమో. ఎలా మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారట, కనిపించరు కదా. సో ఇట్ బి వెరీ నైస్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ us టు గో సీ ద మ్యాచ్ అండ్ సీ ద ప్లేయర్స్ లైవ్. అండ్ భలే కాంపిటీషన్ ఉంటుంది. రాహుల్ ద్రావిడ్, సచిన్ వీళ్ళందరూ కూడా గతంలో దిలీప్ ట్రోఫీ ఆడిన వాళ్ళు, అనిల్ కుంబ్లే, ఇన్ఫాక్ట్ ఇరానీ ట్రోఫీ కూడా వాళ్ళు. ఇరానీ ట్రోఫీ ఏంటి చెప్పనా, జస్ట్ చెప్పొద్దు లేస్తా. రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ ఉంటారా వాళ్ళు అండ్ మిగతా స్టేట్స్ అన్ని కలిపి రెస్ట్ ఆఫ్ ఇండియా టీం తయారు చేసేవాళ్ళు. సో ఈ రంజీ ట్రోఫీ ఛాంపియన్స్ ప్లేయింగ్ అగేన్స్ట్ ద రెస్ట్ ఆఫ్ ఇండియా ఈస్ కాల్డ్ ద ఇరానీ ట్రోఫీ. ఇది సీజన్ ఓపెనర్గా ఉండేది, అంటే డొమెస్టిక్ సీజన్ దీంతో స్టార్ట్ చేసేవాళ్ళు. అంటే లాస్ట్ సీజన్ రంజీ ట్రోఫీ ఎవరైతే గెలిచారో ఆ టీము రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి అందరినీ కలిపి ఒక టీము తయారు చేసి వీళ్ళిద్దరు ఆడితే డొమెస్టిక్ సీజన్ స్టార్ట్. తాంబూలాలు ఇచ్చేసాం తనకు సామంట అనేవాళ్ళు అనమాట. దాంతో తర్వాత రంజీ ట్రోఫీ, తర్వాత దిలీప్ ట్రోఫీ, ఇది సైకిల్గా ఉండేది అనమాట. తిరిగి మళ్ళీ ఆ గత వైభవం వస్తుందని చిన్నగా అనిపిస్తుంది నాకు. ఐ థింక్ బీసీసీఐ అనే గ్రేట్ జాబ్. ఇక్కడ ప్లేయర్స్కి చెప్పడం మీరు వచ్చి ఆడాలి అని చెప్పిన ఉద్దేశం బాగుంది. అండ్ ఐ రియలీ హోప్ దట్ ఇట్ హ్యాపెన్స్. అండ్ ఇండియాలో ఇంత టాలెంట్ ఉన్న తర్వాత కొంతమంది టెస్ట్ మాత్రమే ఆడుతున్నారు, కొంతమంది ఓడిఐస్ మాత్రమే ఆడుతున్నారు, కొంతమంది 2 ఫార్మాట్స్ మాత్రమే ఆడుతున్నారు. సో వాళ్ళు వచ్చి అవకాశం ఉన్నప్పుడల్లా రంజీ ట్రోఫీ, దిలీప్ ట్రోఫీ ఆడితే ఐ థింక్ ఇండియా క్రికెట్ విల్ గో ఫార్వర్డ్. ఎస్పెషల్లీ రెడ్ బాల్లో ఆ స్పిన్ని ఆడడం కొంచెం ఇబ్బంది పడుతున్నారు చూసారు, అది కూడా అడ్రస్ అయిపోతే ఇక్కడ ఎక్కువగా ఆడితే ఈజ్ వాట్ ఐ ఫీల్. అదనమాట సంగతి. వీడియో నచ్చుంటే నాకు చెప్పినట్టుగా ఒక లైక్, షేరు, కమెంట్, అలాగే సబ్స్క్రైబ్ టు స్టంప్ टेल्स, बिकॉज ఆ లైక్, షేరు, కమెంట్ ఏదైతే ఉందో అది యూट्यूब एल्गोरिथम को बहुत अच्छा लगता है, వాళ్ళు ఇంకా చాలా మందికి दिखाता है వీడియో. అండ్ సబ్స్క్రైబ్ हमको अच्छा लगता है స్టంప్ टेल्स को టీమ్ को. అండ్ మీకు ఇంకొంచెం ఉత్సాహం వస్తుంది ఇంకొన్ని కొత్త వీడియోస్ చేయడానికి, ఇంట్రెస్టింగ్ కాంటెంట్ తీసుకోవడానికి. సో ఆ పనులు మీరు చేసి పెట్టండి. మరో వీడియోతో కలుస్తానమ్మా. మా బ్రో, ఓకేనా? అడియోస్ అమిగో.